శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి గో మాతా की జై गौ माता की జై हिंदू राष्ट्र की జై हिंदू राष्ट्र की జై శ్రీరామ్. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన పూజ్యులు పెద్దలు స్వామీజీలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని గోరక్షణ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయోజన చేసినందుకు ఈ యొక్క ఆయోజన చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఈరోజు మనందరి ఆవేదన ఒకటే, గోవులు హత్యకు గురవుతున్నటువంటి మనందరిది ఒక ఆవేదన ఉంది. కారణం ఏంటంటే మనందరం మన హిందూ దేశంలోనే మన ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది హిందువులు ఉండి కూడా మన కళ్ళెదురుగా గోవులను కట్టేసి రోడ్ల మీద కట్టేసి వాళ్ళు బహిరంగంగా ఈ జిహాదీగాళ్ళు అమ్ముతూ ఉంటే మనం చూస్తూ రక్తాన్ని మరుగుతున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కారణం ఏంటంటే మనం చేతగానని కాదు, మనము ఈ జిహాదీగాళ్ళని ఏం చేయలేమని కాదు. కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఈ యొక్క ఉద్యమంలో మనలోనే ఒక లోపం ఉన్నది. మనలో ఉన్నటువంటి ఏకైక లోపం కోసం మేము 100 సార్లు ఆలోచన చేస్తున్నాం. లేకుంటే ఆడిపోయి గోహంతకుల మీద దాడి చేసి గోవులను కాపాడేందుకు మనకు కావాల్సినంత శక్తి మన బజరంగ దళకుంది, మన హిందూ సంఘాలకు ఉంది. కానీ మనం ఈరోజు చూస్తున్నా ఎందుకు కోరుకుంటున్నామంటే మనం ప్రయత్న లోపం చాలా ఉంది అనే చిన్న లోపం ఏమని నేను చెప్తున్నా. ఈరోజు గోమాతను కాపాడాలి అని చెప్పేసి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతెంతో మనం 1000 కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. మనం ఎవరిని డిమాండ్ చేస్తున్నామని మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఎవరిని డిమాండ్ చేయాలి? గోమాతను కాపాడమని చెప్పి కేసీఆర్ గారిని మనం అడగాల, ఇంతకు మాజీ ముఖ్యమంత్రిని అడగాల, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అడగాలి. మనం కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గోవుల పేరుతో, హిందూ కార్యకర్తల బలిదానాలతో, మన హిందుత్వం పేరుతో, శ్రీరాముడి పేరుతో, గోమాత పేరుతో ఏదైతే కార్యకర్తలు మన హిందూ కార్యకర్తలు బలిదానాలు చేసి ప్రాణత్యాగాలు చేసి కుటుంబాలను కాదని తన వ్యక్తిగత జీవనాన్ని పక్కన పెట్టి ఏదైతే బలిదానాలు చేస్తే ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాం, 3వ సారి అధికారంలోకి వచ్చినాం. అయినా కూడా గోమాత కోసం మనం ఈరోజు గోవుల్ని కాపాడండి అని చెప్పేసి మనం పోరాటాలు చేసుకుంటూ కేసుల పాలైతూ మన కార్యకర్తల్ని బలిదానం చేసుకుంటున్నాం. నిన్న సాయంత్రం సిద్దిపేటలో ఈ జియాదీ నా కొడుకులు మన ఒక బజరంగ దళ కార్యకర్తలను కత్తులతో పరిచిండ్రు మన బజరంగ దళ కార్యకర్తల గోరక్షణ కోసం పోతే. అందువలనే మనం ఎవరిని డిమాండ్ చేయాలా? మన టెంట్ ఎక్కడ వేసుకోవాలా? హైదరాబాద్ల కోసం మనం వేసుకో టెంట్ పోయేసి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర వేసుకోవాలా? టెంట్ జంతర్ మంతర్ దగ్గర టెంట్ వేసుకొని ఏదైతే మనం 1000 మందిని మనం సమీకరణ చేస్తున్నామో అదే 1000 మంది, అదే లక్షల మందిని మనం ఢిల్లీలో కూర్చొని దేశంలో ఉన్న గోభక్తులందరినీ కూడా సమీకరించి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తే అది ఒక్కసారి 2వ సంవత్సరం అది సక్సెస్ అయ్యి మన గోమాతను మనం కాపాడుకుంటాం. ఎంతో బాధ ఉందంటే ఇప్పుడు అడవి పంది ఉంది మిత్రులారా. అడవిలో పందులు ఉంటాయి. అడవిలో పందుల్ని కొంతమంది వేటాడతారు, చంపుకు తింటారు. అయితే ఆ విషయం పోలీసు వాళ్ళకి తెలిసి ఉంటాయంటే ఎవడు ఆ అడవి పందిని వేటాడిందని చెప్పి అడవి పందిని తిన్నోని తీసుకొచ్చేసి లాకప్లో వేసి జైల్లో వేస్తారు. ఆ చట్టాలు మనకున్నాయి. మరి అడవి పందికి ఉన్నటువంటి రెస్పెక్ట్ మన గోమాతకు లేదా? అడవి పందికి ఉన్నటువంటి స్థానం మన నందికి లేదా? అందువల్ల మనందరం తెలుసుకోవాలి. ఈరోజు ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం, మిస్టర్ డీజీపీ గారు, మిస్టర్ సిపి గారు, 3 ఒక రాచకొండ కావచ్చు, సైబరా కావచ్చు, మన హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు ఒక్కటి తెలుసుకోండి. మీరు యథేచ్ఛగా గోవుల్ని హత్య చేస్తుంటే, పబ్లిక్ హత్య చేస్తుంటే నిమ్మకు నీరు ఎత్తినట్టు కళ్ళుండి కూడా కనిపించకుండా చెవులు వినిపించినట్టు మీరు యాక్టింగ్ చేస్తున్నారు. అట్లనే మేము కూడా యాక్టింగ్ చేస్తున్నాం. మేము కూడా ఫోనీలే చూద్దాం సమయం కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మా ఒక్క సహనం గినక ఓపిక గినక నశించి
ఒక్కసారి చలో పాత బస్తీ, చలో ఓవైసీగా ఆఫీస్, చలో దారుస్థలం అని చెప్పేసి మేము ఒక్కసారి పిలుపునిచ్చిందంటే నగరంలో వాతావరణం ఏమవుతుందని చెప్పేసి ఒక్కసారి మీరు గమనించండి. దానికి మీరు అవకాశం ఇవ్వద్దు. ఉన్నవాడు చెప్తున్న మిస్టర్ సిబి గారు, ఇన్ని రోజులు ఓవైసీ గారిని భరించిన ఏదో మా బామర్తీలు అని చెప్పేసి వాళ్ళు కూడా భరించుకుని వచ్చినాం. హైదరాబాద్ సిటీ లా అండ్ ఆర్డర్ బాగుండాలి, మన హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఏమన్నా చెడిపోవద్దు, లా అండ్ ఆర్డర్ కాపాడాలని చెప్పేసి మన ఓవైసీ గారు ఏదో మన బామర్తీ మీద ముచ్చడం మొక్క చెప్పి ఇది ఉంటే అట్లా చూపించుకొస్తున్నాం. అట్లా కాకుండా వాడు ఓవైసీ గారు ఇప్పుడు ఒక 10 మంది బంధువుల్ని తయారు చేసి సిటీ మీద వదిలేసిండు. వాడిని కార్పొరేటర్లని పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాడు. మన కార్యకర్తలు కష్టపడి గోమాతలను రక్షించి పోలీసు వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి 100 ఇంటిమేషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి కేసు పెట్టి గోశాలకు తరలిస్తే అక్కడికి ఓవైసీ కానీ కుత్తేగాళ్ళు వచ్చేసి అక్కడ పోలీసు వాళ్ళ మీద దారుణ్యం చేస్తున్నారు. మీ పోలీస్ స్టేషన్లకు వచ్చి వాడేవాడు ఏం పేరు మిర్జా బేగం అని కార్పొరేటర్ గాడు, వాడిని కంట్రోల్ ఉంచండి. ఈ వేదిక మీద చెప్తున్నాం మిస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఒక ఎమ్మెల్సీ గాడు ఉన్నాడు, ఎంఐఎం వాడు, వాడిని మీరు కంట్రోల్లో పెడతారా లేదు మాకు అప్పచెప్తారా? వాడిని చెప్తున్నా, మాకు ఓకే నశిస్తుంది. హైదరాబాద్ హిందువులది, ఈ భారతదేశం హిందువులది, పోలీలే పాపం అని చెప్పేసి కొంతమందిని ఉండనిచ్చినాం. అదే ఈ రోజు మాకు పాపం అయింది. కావున ఇక మీద ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్తున్నాం, అందరికీ కూడా చెప్తున్నాము, హిందూ రాష్ట్రం సాకారం అయితే ఈ ధర్నాలు చేయాల్సిన అవసరం మనకు లేదు. మనందరి సంకల్పం కేవలం హిందూ రాష్ట్రం మాత్రమే. ఇక మీద ఏ ముద్ద ఉన్నా ఏ ఇది ఉన్నా కూడా అది ఏ పార్టీ కావచ్చు, ఏ పార్టీ ఏం లేదు, మనకున్న హిందువులకు ఉండే ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఎవరిది? హిందువులది. బీజేపీ మన పార్టీ కాబట్టి, మన మాతృ పార్టీ కాబట్టి మనం బీజేపీ కోసం పనిచేస్తాం. బీజేపీ అభ్యర్థి చక్కగా నిలబెట్టే కూడా మనం గెలిపిస్తాం. వాడు ఎంపీ అవ్వచ్చు, ఎవడన్నా అవ్వచ్చు, అది వేరే విషయం. బీజేపీ జెండా కింద ఎవరు నిలబెట్టి గెలిపిస్తాం. అదే బీజేపీని డిమాండ్ చేసి మన యొక్క డిమాండ్స్ ని మనం సాధించుకోవాల్సి చెప్పేసి మనందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ 2 అంశాల మీద మనం పోరాడాలి. వాడు హిందూ రాష్ట్రం, వాడి గోమాతను జాతీయ జంతువు ప్రకటించాలని చెప్పేసి కొన్ని పూజలందరూ కూడా ఢిల్లీలో మీరు ఉద్యమం చేపట్టండి. మా దగ్గర డబ్బు ఉందా లేకున్నా ఏదైనా కానీ అప్పు సపోర్ట్ చేసి మేమందరం రైల్లోనో, కారులోనో, బస్సులోనో అందరం ఢిల్లీకి మేము చేరుకుంటాం. మీరు కూడా ఒక కార్యక్రమం దయచేసి ఆయోజించండి. కేవలం పాదయాత్రలు చేయడం వల్ల మన కాళ్ళప్పులు వస్తాయి తప్పక ఇంకేమీ రావని చెప్పేసి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో మనం సావడమో బతకడమో, ఢిల్లీలో మీరు కార్యక్రమం పెట్టండి. అంతేకాకుండా ఇక్కడ గోశాల నిర్వాహకులు కూడా చాలా మంది మన అన్నలు వచ్చిండ్రు. వాళ్ళకి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, అలా గోశాల కోసం, గోమాత రక్షణ కోసం కొన్ని కోట్ల రూపాయలు మన హిందూ సమాజం మనం ఖర్చు పెడుతున్నాము. గోమాతగా ఉండాలి. అట్లా గోమాతగా లాగానే గోమాతను కాపాడేటువంటి గోరక్షకులు కూడా మనకు బతికి ఉండాలి. ఏంటంటే గోమాతగా మనం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము. అదే గోమాత కోసం ఎవడైతే కార్లకు పెట్రోల్ లేకున్నా కూడా, బైకులు పెట్రోల్ లేకున్నా, తిండి లేకున్నా, చాయ్ పైసలు లేకున్నా కూడా రోడ్ల మీదకి పోయి, హైవే రోడ్ల మీదకి పోయి ఈ పోలీసు కేసులు అన్ని ఎదుర్కొంటూ రోడ్ల మీదకి పోయి గోరక్షణ చేస్తున్న మన కార్యకర్తలు వాళ్ళు అచానక్ చనిపోతే, వాళ్ళకేమైనా చనిపోతే ఏ ఒక్కరు కూడా సాయం చేసే పని పెద్ద సంస్థలు పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఆఖరికి గూగుల్ పే చేసుకోవాల్సి వచ్చింది, 100-200 రూపాయలు చేసుకోవాల్సి వచ్చింది. అందులో అంత మన శివకుమార్ అన్న గారు ఒక 2 కార్యకర్తలు చేతనైన సహాయం సహకారం అని చేసిండ్రు. నేను శుభం ఆయన ఒక్కడే కాదు కదా, చాలా మంది ఉన్నారు, పెద్ద హిందుత్వవాదులు బంధువులు ఉన్నారు కదా. కానీ ఇంత మేము ఉన్నాం, 10 కార్యకర్తలారా, గోరక్ష కార్యకర్తలారా, మీకు మేము ఉన్నాం, మీరు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పేసి మా లాంటి కార్యకర్తలకి మీరు సపోర్ట్ ఇచ్చి మేము ఉన్న ఒక ధైర్యం కలిగిందంటే ఓవైసీ గారు కాదు, సద్దాం హుసేన్ గారు కాదు, ఎవరినైనా చూస్తే మాకు కాలు కింద పెట్టుకొని గోమాతను కాపాడుకుంటాం, ఏమైనా కాపాడుకుంటాం. మీరు ఒక ధైర్యము ఈ యొక్క సభ నుంచి ఇవ్వండి. గోరక్షకులకు ఏమైనా కూడా కుటుంబాన్ని ఆదుకుంటాం అనేటువంటి ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క బంధువులకు కూడా విజ్ఞప్తి చేసుకున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. హిందూ రాష్ట్రకి జై, హిందూ రాష్ట్రకి జై, హిందూ రాష్ట్రకి జై. ఎవడప్ప శత్రురా హిందూ రాష్ట్రం మాదిరా, ఎవడప్ప శత్రురా హిందూ రాష్ట్రం మాదిరా, ఎవడప్ప శత్రురా హిందూ రాష్ట్రం మాదిరా. డాక్టర్ జీ కా క్యా సందేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్, హిందూ హిందూ దేశ్. ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది కేవలం హిందూ రాష్ట్రం కోసమే. ఆ కళను సాకారం చేసుకోవాల్సినటువంటి ఒక హక్కు మన కార్యకర్తలందరికీ ఉంది. కానీ మన పెద్దవాళ్ళు ఆ ఒక డిమాండ్ మర్చిపోయినరు. ఆ ఒక
గురిని మర్చిపోయిన మన హిందూ రాష్ట్రం చేసుకోవాలని చెప్పేసి అధికారంలో ఉన్నామని చెప్పి అన్ని మర్చిపోయినారు. మన వాళ్ళకి గుర్తు చేద్దాం, హిందూ రాష్ట్రం చేయండి అని చెప్పి మనందరం డిమాండ్ చేద్దాం. గోమాత కోసం జాతీయ జంతువుగా వెంటనే గోమాతను కావచ్చు, నందిని కావచ్చు. నంది లేనిదే ఇప్పుడు ఏసీపీలకు డీసీపీలకు ఫోన్ చేస్తే అవి ఎద్దులు కదా అంటున్నారు. అందువల్ల నంది లేనిది ఆవు రాదు. అందువల్ల అన్నిటికీ రక్షణ ఇచ్చుకుంటూ బిల్లు చేయడానికి మీరు ఢిల్లీ స్థాయిలో మీరు ఉద్యమం ఆ శక్తి మీ అందరికీ కూడా ఉంది అని చెప్పేసి నేను భావిస్తూ దయచేసి మీ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రణామాలు తెలియజేసుకొని జై శ్రీరామ్, జై శ్రీరామ్.